రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మహబూబాబాద్ జిల్లాలో సజీవంగా చేరుకోండి 2026 కార్యక్రమం రెండో దశ ఉత్సాహంగా సాగుతోంది. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు పోలీసులు రోడ్డు భద్రతపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు జరుగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా డ్రైవర్లకు లేన్ క్రమశిక్షణ, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా భారీ వాహన డ్రైవర్ల క్షేమానికి ఆంక్షిస్తూ సుమారు 60 మంది డీసీఎం మరియు ఆటో డ్రైవర్లకు స్థానిక శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. టౌన్ పిఎస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో డ్రైవర్లకు డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై ఇన్స్పెక్టర్ మెళకువలు నేర్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సేఫ్ డ్రైవింగ్ చేసి ఇంటికి చేరుకోవాలని నెంబర్ 1 హెల్మెట్ పెట్టుకొని నడపాలి. 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని నడపాలి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. తర్వాత ఆపోజిట్ డ్రైవింగ్ చేయొద్దు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. మొబైల్ ఫోన్ వాడుతూ ఫోన్ డ్రైవ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. వీటితో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని వాళ్ళకి సెపరేట్ లా తీసుకోమని. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు మందు తాగుతూ నడుపుతలేరు, హెల్మెట్ పెట్టుకొని నడుపుతున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకొని నడుపుతున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తలేరు, ఫోన్ మాట్లాడి కూడా నడుపుతున్నారు అనుకోండి. ఇవన్నీ చేస్తున్నా కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు నడుపుతున్నప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సేఫ్ ప్లేస్ అంటే ఎట్లా మనం ఏం పేరు